హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. పిల్లలకి ఏ టైంలో అయినా పెట్టుకునే రెసిపీని చూపిస్తాను. ఇంటిలో ఎప్పుడు అవైలబుల్‌గా ఉండే వాటితోనే చేసే రెసిపీ ఇది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సూట్ అవుతుంది. 8 నెలల చిన్నారుల దగ్గర నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు పెట్టుకునే రెసిపీ ఇది. ఎప్పుడూ పిల్లలకి ఉగ్గే కాకుండా ఇలాంటి రెసిపీస్ కూడా పెడుతూ ఉండండి. అతి తక్కువ సమయంలోనే చేసి పెట్టుకునే రెసిపీ ఇది. పిల్లలకి ఇంటిలోనే దొరికే వాటితో సింపుల్‌గా తయారు చేసుకునే రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. పిల్లలకి పెట్టే ఫుడ్ వీడియోస్ మీరు ఏది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గిన్నెలో 250 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకొని, పీల్ చేసి కట్ చేసుకున్న చిన్న బౌల్ ఆలూని ఉడకపెట్టుకోవాలి. ఇలా ఆలు మెత్తగా కుక్ అయినప్పుడు స్మాషర్ సహాయంతో మెత్తగా ఆలు ముక్కల్ని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వని ద్వారగా వేపుకోవాలి. లో ఫ్లేమ్‌లో తిప్పుకుంటూ వేపుకోండి. ఇలా వేగినాక 300 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకొని, స్మాష్ చేసుకున్న ఆలూని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని, తురుముకున్న 2 జీడిపప్పు బద్దలు, బాదం పప్పుని గూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని, చిటికెడు పసుపు, సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే ఉప్పుని వేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకొని, చల్లారినాక చిన్నారులకి జలుబు లేకపోతే నేతిని కూడా జోడించి చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.